ఓం అరుణాచల శివ. భగవాన్ రమణ మహర్షి సాక్షాత్తు కుమారస్వామి అంశని, సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పేసి భక్తులు నమ్ముతారు. కానీ మనుషులు పాటించేటువంటి ఆచార సాంప్రదాయాలు ఎలా ఉంటాయంటే, భగవంతుడే వచ్చి వాటిని మార్చుకోమన్నా కూడా మార్చుకోలేరు. అందులో బ్రాహ్మణులు అయితే మరి స్వామి బ్రాహ్మణ స్వామి కాబట్టి దాదాపుగా ఆశ్రమంలో పనిచేసేటువంటి, ముఖ్యంగా వంట చేసేటువంటి స్త్రీలంతా కూడా బ్రాహ్మణ స్త్రీలే. వారికి అంటూ ముట్టు ఎక్కువ. వారిని సరైన దారిలో పెట్టడానికి స్వామి చాలా ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తన తల్లిగారైనటువంటి అలగమ్మకు ఉన్నటువంటి మడి మైల అనే మూఢాచారాలను పోగొట్టడానికి భగవాన్ ఎంతో కృషి చేశారు. అలాంటి వాటిలో ఇదొక దృష్టాంతం. ఒకరోజు భగవాన్ ఆశ్రమంలో ఉన్నటువంటి వంటశాల వద్దకు వచ్చారట. అక్కడ వంట చేసినటువంటి స్త్రీలలో తేనమ్మాలు లేదని గ్రహించి, తేనమ్మాలు ఎక్కడ అని చెప్పేసి అడిగారట. భగవాన్ అది బయట ఉంది, అందువల్ల ఆశ్రమం బయట కూర్చొని ఉంది, అంతా అయిపోయాక మేము భోజనం తీసుకుని వెళ్ళి బయట పెడతాం అని చెప్పేసి అన్నారట. ఆ మండపంలో ఏం కర్మ, రమ్మనండి అన్నారు భగవాన్. కానీ భగవాన్ అది బయట ఉంది కదా అన్నారట. ఉంటేనే అంతా బ్రహ్మమే, ఉట్టేమిటి, రమ్మనండి అన్నారట భగవాన్. అట్లా భగవాన్ చెప్పినా వాళ్ళకి మనసొప్పదు. సాక్షాత్తు ఈశ్వరుడే చెప్పిన ఆచారాలని వదులుకోరు. ఇక గత్యంతరం లేక ఆమెని లోపలికి పిలిచారు. భగవాన్ వంటింటి వైపు వెళుతున్నారు. అక్కర్లేదు భగవాన్, మేమే వడ్డిస్తాం అన్నారు వాళ్ళు. సరిగ్గా వాళ్ళు పెడతారో లేదో అని భగవాన్ అక్కడే నుంచున్నారు. తనకి పట్టింపు లేకపోతే వాళ్ళకి పట్టింపు ఉండక్కర్లేదని వాళ్ళు తెలుసుకోవాలనేది భగవాన్ ఉద్దేశం. కానీ ఏమి లాభం, ఆయన వీపు తిప్పగానే ఆమె వల్ల అంత అనాచారం జరిగిందని పెద్దలందరికీ కోపాలు వచ్చాయి ఆవిడ మీద. అంతే మనుషులు. అలాగే వంటశాలలో ఉన్నటువంటి బ్రాహ్మణ స్త్రీలందరికీ నచ్చని ఇంకోటి విషయం ఏంటంటే, భగవాన్కి ఆహారాన్ని వృధా చేయడం ఎప్పుడు ఇష్టం ఉండేది కాదు. అందువల్ల ముందు రోజు మిగిలిపోయినటువంటి సాంబారు, కూరలు వీటన్నిటిని కూడా తిరిగి వేడి చేయించి వాటిని ఆశ్రమంలో వినియోగించమని చెప్పేవారు. ఇది చాలామంది స్త్రీలకు నచ్చేది కాదు. ఆయన వాళ్ళకన్నా ముందుగా వంటశాలలోకి వెళ్ళి సాంబారు అన్ని పొయ్యి మీద పెట్టి వేడి చేయటం ఈ మొత్తం చూస్తూ వాళ్ళందరూ చాలా నొచ్చుకునేవాళ్ళు. అయినా భగవాన్ ఈ విషయాలు ఏమీ పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ ఎవరో ఒకరి ద్వారా భగవాన్కి ఈ విషయం తెలిసింది. తాను చేసేటువంటి పని వంటశాలలో ఉన్నటువంటి స్త్రీలకు నచ్చటం లేదని. ఒకరోజు ఆశ్రమంలో పుణ్యహవచన కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు భగవాన్ చెప్పారట, మీ వంటశాల కూడా పుణ్యాహం చేయించుకోండి, ఇక నేను అటువైపు రానని. ఆ తర్వాత భగవాన్ మరెప్పుడూ కూడా వంటశాల వైపు వెళ్ళలేదు.